హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ప్రభా హేమంత్ వ్లాగ్స్. ఇదైతే మేము వినాయక చవితి అప్పుడు పీటల మీద కూర్చుందనమాట. ఆ రోజు పెట్టడం నాకు అవ్వలేదు, అందుకే ఈరోజు చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా మార్నింగ్ ప్రిపరేషన్స్ అనమాట. మేమే చేసుకున్నాము ప్రసాదాలు అవి. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. కుడుములు, మీలో ఎంతమందికి కుడుములు ఉండాలంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఫైనల్గా పూజ కూడా అయిపోయింది ఇంట్లో. ఇంకా ప్రసాదాలు తీసుకొని టెంపుల్కి వెళ్ళిపోవడమే. అక్కడ బొమ్మ దగ్గరికి. ఈవిడ మా వారి అమ్మమ్మ అనమాట. ఇదేనండి వినాయకుడిది. చాలా బాగున్నారు కదా, కాకపోతే పెద్దగా వెడల్పుగా ఉంది బొమ్మ. ఇది నైట్ టైము. మార్నింగ్ ఈవినింగ్ ఒకేసారి కూర్చుంటారనమాట. ఒకరే కూర్చుంటారు. మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు అని ఏమి ఉండదు. నైట్ కూర్చున్నాము. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మాకు ఈ పూజకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే అది అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని చేసిన చాలా బాగా జరిగింది. మనం ఎంత అనుకున్నా మనకి ఎవరొకళ్ళు హెల్ప్ చేయాలి కదా. ఆ విధంగానే మా అమ్మ, మా అత్తగారు ఇలా అందరూ హెల్ప్ చేశారు. మార్నింగ్ది వీడియో తీయడం కుదరలేదు. మార్నింగ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ మా పూజ అయిపోగానే అక్కడ భజన కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. చూస్తున్నారా? పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అండ్ భజన చేసిన గౌరీ శంకర్ గారు కూడా చాలా బాగా చేశారనమాట. ఇదిగోండి, ఇది నెక్స్ట్ నిమజ్జనం జరిగింది. ఆ వినాయకుడిని తీసి ట్రాక్టర్లో పెట్టడానికి ఎంతమంది కష్టపడ్డారో. ఆ టయానికి అలా వస్తుంది అనుకుంటా బలం. మన వల్ల అయితే కాదు అసలు. బట్ చాలా బాగా జరిగాయి. అండ్ ఈ నిమజ్జనంలో వినాయకుడిని కదిలించి పైకి పెట్టిన తర్వాత వీళ్ళు ఏమంటారు, ఉట్టి కొట్టడం, లడ్డూ పాట, నెక్స్ట్ డీజే సాంగ్స్, ఇలా అన్నీ పెట్టారనమాట. ప్రతి ఒక్కరూ ఆ ఊరంతా అక్కడే ఉంటారు. ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చూసారా? ఇది ఉట్టి కొట్టడం అనమాట. చివరికి ఒక తాత కొట్టారు. కుర్రాళ్ళ వాళ్ళు ఎవరి వల్ల అవ్వలేదు. చాలా బాగా జరిగింది. అలాగే మీ ఊర్లో అయితే ఎలా చేసుకుంటారో చెప్పండి. మీలో ఎంతమందికి వినాయక చవితి అంటే చాలా ఇష్టము? వినాయక చవితి బాగా చేసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేసేయండి. నాకైతే వినాయక చవితితో పాటు ఆ ఉండ్రాళ్ళు, కుడుములు కూడా చాలా ఇష్టం. అండ్ అలాగే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పని అవ్వబోతుంది. అది మీకు త్వరలో చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ చేసేయండి. మా వాడు కూడా డ్యాన్స్ చేశాడు. చాలా బాగా చేశాడు. చూసారా? వాడు ఎక్సైట్మెంట్ అది తలకు కట్టుకొని, వాడికి అసలు అవన్నీ తెలీదు. ఓకే, ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.